ప్రభుత్వ స్కూల్స్ లో అడ్మిషన్లు పెంచడమే లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభమైంది. ఈ నెల 19 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలన్నీ జిల్లాలకు పంపించింది విద్యాశాఖ. అన్ని స్థాయిల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని సూచించింది. ప్రభుత్వ టీచర్లలో బోధనా సామర్థ్యం పెంచేందుకు ఈసారి శిక్షణ కూడా ఇచ్చారు. మొదటి రోజు అట్టహాసంగా ప్రారంభమైన బడిబాట కార్యక్రమంలో ఉత్సాహంగా టీచర్లు పార్టిసిపేట్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల గొప్పతనం తెలిసేలా వినూత్న రీతిలో గ్రామాన ప్రచారం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బడిబాట మొదలైంది. మొదటి రోజు బడిబాటలో స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తూ గ్రామ సభలు నిర్వహించారు. టీచర్లు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి బడిఈడు పిల్లలు, డ్రాపౌట్ పిల్లల్ని గుర్తించి బడిలో చేర్పించడం, అంగన్వాడీల సందర్శనతో పాటు ప్రత్యేక అవసరాలున్న పిల్లల్ని గుర్తించి భవిత కేంద్రాల్లో చేర్పించాలని విద్యాశాఖ బడిబాట షెడ్యూల్ ఇచ్చింది. దీంతో పాటు జూన్ 12న స్కూల్స్ రీఓపెనింగ్ రోజు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారు. అదే రోజు విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్స్ అందించనున్నారు. ప్రజాప్రతినిధులు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామస్తుల్ని ఆహ్వానించి వారి సమక్షంలో సామూహిక అక్షరాభ్యాసం, బాలసభ ఇలా 19 వరకు వరుస కార్యక్రమాలతో ప్రభుత్వం, విద్యాశాఖ బడిబాట నిర్వహిస్తోంది. ప్రభుత్వ స్కూళ్లలో గత 10 ఏళ్లలో విద్యార్థుల ప్రవేశాలు 32% తగ్గాయి. 2014-15లో 24,85,000 మంది ప్రభుత్వ స్కూళ్లలో చేరితే 2024-25లో ఈ సంఖ్య 16,68,000కు తగ్గింది. ఇదే టైంలో ప్రైవేట్ స్కూళ్లలో జాయిన్ అయ్యే వారి సంఖ్య 31,17,000 నుంచి 36,73,000కు పెరిగింది. ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పడిపోవడం కూడా డ్రాప్అవుట్స్ కి ప్రధాన కారణమని అంటున్నారు విద్యావేత్తలు. అయితే ఈసారి బడిబాటను సక్సెస్ చేయాలని, పెద్ద సంఖ్యలో విద్యార్థులను సర్కారీ బడుల్లో చేర్పించేలా విద్యాశాఖ అధికారులు, టీచర్లు కృషి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజున వినూత్న రీతిలో బడిబాట కార్యక్రమం చేపట్టారు టీచర్లు. అన్ని జిల్లాలు, గ్రామాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రభుత్వ బడుల గొప్పతనాన్ని వివరించారు. మొదటిసారి బడిబాటలో ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు టీచర్లు. నిజామాబాద్ జిల్లా ఆరుమూరు మండలం ఎంపీపీఎస్ సుర్భిర్యాల్ గ్రామ పాఠశాల ఉపాధ్యాయులు వినూత్నంగా ఏఐ సాయంతో పోస్టర్లు, యానిమేషన్ వీడియోలు, పాటలు చిత్రీకరించి సోషల్ మీడియాలో సర్కారీ బడుల్లోని సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. దీంతో పాటు గ్రామాన పాటలు పాడుతూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని పేరెంట్స్ ను కోరుతున్నారు. ప్రభుత్వ బడుల్లో ఎక్కువ శాతం అడ్మిషన్లు నమోదు చేయడం, డ్రాప్అవుట్స్ అయిన విద్యార్థులను తిరిగి బడుల్లో చేర్పించడమే లక్ష్యమంటున్నారు టీచర్లు. ప్రభుత్వం చేపట్టిన బడిబాటకు పూర్తి స్థాయిలో సహకరిస్తామంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. ప్రభుత్వ బడుల్లో ఈరోజు సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం. అత్యంత అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు, ప్రతి సబ్జెక్టుకు 2 టీచర్ల చొప్పున ఉన్నటువంటి ఉపాధ్యాయులు, 2 జతల యూనిఫామ్స్ ఇస్తున్నాం. నోట్బుక్లు, పెన్నులు, టెక్స్ట్ బుక్స్లు కూడా ఉచితంగా మేము ఇస్తున్నాం. విశాలమైనటువంటి తరగతి గదులు, అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద అన్ని పాఠశాలలకు మేము పెయింట్స్ వేయించాం. అత్యుత్తమైనటువంటి ప్రమాణాలతో మేము విద్యాభివృద్ధిని, తరగతి గది వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నాం. బడిబాట కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ఉన్నత విద్యాశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.